మరొక ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రార్థన ద్వారా నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఒకరోజు మా ఇంట్లో చిన్న గొడవ ఏర్పడింది. ఏర్పడింది? వారి ఇరువురు కొట్టేసుకున్నాను, తల్లి ఇద్దరు కొట్టేసుకున్నారు. నేనేం ప్రార్థన చేయాలి, పరిస్థితి ఏం అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాలేదు. నేనేమో ఈ టైంలో దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టుకోవాలి. నేను ప్రార్థన చేసే ఇంట్లోనే గొడవ స్టార్ట్ అయింది. నేను దేవుడితో గడపాల్సిన సమయంలోనే గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు, నేనేమో ప్రార్థన చేయలేకపోతున్నాను. ఏం చేయాలి ప్రభువా? ఏంటి వాళ్ళ మధ్యలో వాళ్ళిద్దరిని విడదీయాలన్నా ఒకరికి నేను చెయ్యి పెట్టి లాగేస్తే వాళ్ళిద్దరికి దెబ్బలు తగులుతాయి. అప్పుడు నేను కొట్టినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు నా తండ్రి బూతు మాటలు మాట్లాడారు అనుకోండి, మా అమ్మని నేను ఊరుకోగలుగుతానా? నాకు కోపం వచ్చేస్తుంది. అంటే మా మధ్యన గొడవలే. ఆ రోజుని భీకరమైన గొడవ జరిగింది. ఇట్లాంటి గొడవ కాదు. ఒకసారి ఇట్లా జరిగేసరికి ఏమైపోయింది, ఆఖరికి నేను విడదీస్తానికి వెళ్ళేసరికి మా అమ్మ ఈ విడదీసే సమయంలో మా నాన్న తిట్టేసరికి నాకు కోపం రేగింది. నేను మా నాన్న కొడతాం మొదలుపెట్టాను. కోపం వచ్చి ఆపడానికి ప్రయత్నించాను, ఆయన ఆగట్లేదు. ఆయన కొట్టేశానని మా తమ్ముడు నా మీద తిరగబడ్డాడు. అంటే ఇల్లంతా ఏమైపోయిందంటే పిచ్చగా కొట్టేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏర్పడింది? కొట్టుకుంటున్నాం. ఇక మా అమ్మ ఆయన కొడితే నేనేమో మా తమ్ముళ్ళు కొడతాను. ఆ ఇంట్లో వాళ్ళ బయట పక్కన వాళ్ళందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసి చర్చికి వెళ్ళి ఇలాగే ఉంటారా అని ఒక మాట అనేసారు. దేవుడి మందిరానికి వెళ్తున్న మనం ఈ విధంగా తయారైపోయి దేవుడు అన్యజనుల్లో అవమానకరంగా జీవిస్తున్నామని అర్థమయ్యి అప్పుడు చాలా బాధేసింది. సరే ఈసారి అలా జరగకూడదు అని వాళ్ళు ఎలాగో సర్దుమగా చెప్తాను. కొన్ని రోజులు వాళ్ళు మాట్లాడుకోలేకపోయారు. మా తమ్ముడితో నాతో మాట్లాడలేకపోయాడు. ఇట్లా మా మధ్య దూరం ఏర్పడిపోయింది. ఏర్పడిపోయింది? దూరం ఏర్పడిపోయింది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేసే సమయంలో గొడవలు వస్తున్నాయి అంటే అక్కడ సైతాను కూర్చున్నాడు, మిమ్మల్ని విడగొడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజున అన్నదమ్ములు విడిపోవటానికి, బంధుమిత్రులు విడిపోవడానికి, భార్యాభర్తలు విడిపోవడానికి మెయిన్ కారణం ఎవరంటే దుష్టుడు, చెడ్డవాడు. నువ్వు మంచిగా జీవించడం వాడికి ఇష్టం ఉండదు. నువ్వు మంచిగా దేవుడితో గడపడం ఇష్టం ఉండదు. దేవుని గురించి దేవుడి మాటలు చెప్తా ఉంటే వాడిని చెడగొడటానికి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండకూడదు బంధం. దేవుని గురించి వీళ్ళకి ఎక్కువసేపు గడుపుతున్నారు కాబట్టి వీళ్ళని విడదీసేయాలి. మనుషుల ద్వారా విడదీయచ్చు, లేదా కుటుంబం ద్వారా విడదీయచ్చు. ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు ఈ రోజున. చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతసేపు అయినా కలిసి ఉంటారు, కలుపుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకే కోవలోకి వెళ్ళిపోతారు. ఎక్కడికే? నరకానికి. అదే దేవుని గురించి ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకో, వాడికి నచ్చదు. ఈ రోజున పరిస్థితులు ఎలాగైపోయినాయి, దేవుని గురించి మాట్లాడటం కన్నా ఎక్కువగా చెడ్డ మాటలే ఎక్కువైపోయినాయి. ఏమైపోయినాయి? అందుకే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మంచివారే తన పిల్లలు ఎలాంటి వాళ్ళు, తన స్వరూపంలో చెక్కువ ఉన్న పిల్లలు మంచివాళ్ళే, కానీ ఫలించట్లేదు. ఎందుకంటే సైతాన్ని ఓడించట్లేదు, లోబడుతున్నారు. సైతాను మాటలకు లోబడుతున్నారు, బూతు మాటలు అంటే ఇష్టపడుతున్నారు, గొడవలు అంటే ఇష్టపడుతున్నారు. దేవుడు బాధపడుతున్నాడు అన్న ఆలోచన వాళ్ళకి లేదు. అవ్వాదములు ఏదోని తోటలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. అయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ ద్వారానే నేను తిన్నాను, నేను తప్పు చేశానయ్యా, నీ మాట మీరను నన్ను క్షమించనే మనసు వాళ్ళకి రాల. సరే ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ ఏం చెప్పింది, అగో ఆ పాము వల్ల తిన్నానని చెప్పింది. అంటే ఒకరు చాడీలు చెప్పుకునే తత్వం ఏర్పడిపోయింది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే, చాడీలు చెప్పే మనస్తత్వం నీలో ఉందంటే, ఒకళ్ళ మీద లేనిపోని అబద్ధాలు చెప్పే మనస్తత్వం నీలో ఉందంటే, నీ కుటుంబంలో సాతాను కూర్చున్నాడు. నిన్ను పాడు చేయడానికి, నిన్ను నరకానికి పంపించడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. అప్పుడు దాకా ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఎందుకు గొడవ జరిగింది? నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే గొడవ జరుగుతుందంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావు కాబట్టే నీ ఇంట్లో సమస్య. యోబు దేవుడితో నిత్యము గడుపుతున్నాడు కాబట్టి సాతాని పరలోకానికి వెళ్ళి దేవుడు పర్మిషన్ తీసుకొని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి? పరలోకానికి వెళ్ళి దేవుడు పర్మిషన్, నువ్వు యోబు చుట్టూ ఉన్న కంచె తీసేయ్,
నిన్ను నేను తిట్టించేలా చేస్తా. నీ పిల్లోడు అంటున్నావు కదా, నీ పిల్లోడని నువ్వు గర్వపడుతున్నావు కదా, నీ పిల్లోడు ద్వారా నిన్ను తిట్టిస్తా, నిన్ను అవమానపరిచేలా నేను చేస్తా. నువ్వు ఆ కంచి తీసే. అంటే కంచి ఉండటం వల్ల ఆడు రాలేకపోతున్నాడు. ఏముండటం వల్ల? యోబు నిత్యము ఉదయం లేచిన కానించి ప్రతి క్షణము కంచి, ప్రార్థన 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 ప్రార్థన. లేని వారికి పెడతాం. ప్రార్థన చేస్తున్నాడు, క్రియల్లో చూపిస్తున్నాడు. తన పరివారిని చక్కగా చూసుకుంటున్నాడు. గొర్రెలను, మేకలను, ఎడ్లను అన్ని బోలు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. వాటినన్నిటిని చక్కగా చూసుకుంటున్నాడు. వాటన్నిటికీ అక్కడున్న వారి పని వారందరికీ దేవుని ప్రార్థన. ఉదయాన్నే అందరూ లేచి ఏం చేయాలంటే ప్రార్థన, బలులు అర్పించి దేవునికి సమర్పించుట, పనివారి కొరకు బలులు అర్పించుట, పిల్లల కొరకు బలి అర్పించుట, తన కొరకు బలులు అర్పించుట, ఇలా దేవునికి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? కంచేసేసాడు. ఆ కంచి తీయాలంటే ఇప్పుడు ఎవరు పర్మిషన్ కావాలి? సైతాన్ దూరలేకపోతున్నాడు వాళ్ళ మధ్యలోకి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒక్కటే, నీ చుట్టూ నువ్వు కంచె వేసుకోవాలా. ఆ కంచి ఎవరో వేరు, దేవుడే వేస్తాడు. నువ్వు దేవుని పర్మిషన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. నా కుటుంబం చుట్టూ నీ కంచి వేయ్యా, నీ దేవదూతలు చుట్టూ ఉంచాయా అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఈ రాత్రి దేవుడు నీకు అన్ని సమర్పిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ ఇంట్లో గొడవ జరుగుతుందా? ఏం చేయాలి? ఇంట్లో గొడవ జరుగుతుందా? ఆ గొడవ ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది? ఆ గొడవ నుండి నువ్వు తప్పించుకోవడానికి నువ్వేం చేయాలంటే ఒక్కటే ఆయుధం, ప్రార్థన. ఏం చేయాలి? ప్రార్థన. నీ ఒకరోజు ఇదే సంఘటన జరిగింది. సరే, రేపు చెప్తాను. సరే, అయితే ఈ రోజున ఏం చెప్తున్నానంటే, అక్కడ ఇదే సంఘటన జరిగింది. ఒక వారం ఇలాగ అయిపోయింది కదా, ఇంకోసారి నేను అలా చేయకూడదు. మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నా. దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను. ఆ టైంలో మళ్ళీ గొడవ, మందు బాటల కోసం గొడవ. నేనున్న గదిలో మా నాన్న ఏం పెట్టాడు? నేనున్న గది ఉంటుంది కదా, నేను ప్రార్థన చేసే గదుల్లో ఓ బాటిల్ పెట్టాడంట. నాకు తెలీదు. ఆ బాటిల్ పెట్టాడని నాకు తెలియక నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను తలుపు వేసుకుంటా ప్రార్థన చేసేటప్పుడు. తలుపు గడేసుకొని ఎవరి మాట వినకూడదు, టీవీ సౌండ్ రాకూడదు అని చెప్పి నేను సపరేట్గా కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. అలా ప్రార్థన చేసుకున్న సమయంలో తలుపు కొడతాం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, ఇప్పుడు నేను తలుపు తీయాలా, దేవునితో గడపాలా? నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఆయన తలుపు బద్దలు కొట్టేస్తున్నాడు కోపంతో. ఆ తలుపు ఎలాంటి తారస్థితికి వెళ్ళిపోయాడంటే, ఆ మందు బాటలు, అయ్యో బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు తర్వాత తీసుకోవచ్చుగా అయిన తర్వాత అన్న ఆలోచన అతను రానివ్వడు సాతాను. ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, రాయి పెట్టి తలుపు బద్దలు కొట్టే అంత ఇదైపోయాడు. పెద్ద రాయి బయట నుంచి తీసుకొచ్చి తలుపు బద్దలు కొట్టేసి అప్పుడు ఆ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన సగం ఆగిపోతుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లే. వాళ్ళ వాయిసే అరుపులు కేకలు వినపడతాయి నాకు. ఇక నేను బయటకు, దేవుడు నాకు అంతరంగంలో ఏడుపు వచ్చేసేసి బయటకు వచ్చేసాను. సౌండ్ ఎక్కువైపోతుంది. ఒక పక్క టీవీ సౌండ్, ఒక పక్క వీళ్ళ సౌండ్. దేవుడితో గడుపుదామన్న ఆలోచనలో సరికి ఏమైపోయింది, ఆటోమేటిక్గా నాకు చాలా ఇబ్బంది, ఏడుపు వచ్చేసింది. సరే, ఇట్లా కాదు, దేవుడు నాకు ఎందుకో దేవుడు ఒక అంతరంగంలో ఒక ఆలోచన కలగజేశాడు. మందిరం దగ్గరే ఉందిగా, మందిరం దగ్గరికి వెళ్ళాను. ఈ ఏడుపుతో ఏడ్చుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాను? దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. నా బాధ అంతా చెప్పుకున్నాను. ఏంటి ప్రభువా, నీకుతో గడపడానికి నాకేంటి ఈ ఆటంకాలు? ఏంటి? నీతో గడపడానికి నాకేంటి ఈ ఆటంకాలు? నా తల్లిదండ్రుల మధ్య సమాధానం లేకుండా పోతుందని ఏడ్చి ప్రార్థన చేసి బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చేసరికి మా అమ్మ నాన్న హ్యాపీగా కనపడుతున్నారు. చక్కగా దెబ్బలు తగిలినాయి. ఏం చేస్తున్నారు? ఒకళ్ళొకళ్ళు అన్నం ముద్దలు కలుపుకున్నారు. నీకు గట్టిగా తగిలిందిగా, సారీ, నేను ఏదో కోపంలో అని. అసలు నాకు ఆశ్చర్యం వేసింది అది. అప్పుడు దాకా రక్తాలు వచ్చినట్టు కొట్టుకున్నారు.
నేను వెళ్ళేసరికి వాళ్ళ మనసు ఏమైపోయిందో నాకేం అర్థం కాదు. నన్ను చూడగానే అయ్యా పెద్దోడు వచ్చాడు, ఇదిగో అన్నం పెట్టాలి, ఆడి కోసం చికెన్ తెచ్చాను, చికెన్ తింటాడు, చేపలు తెచ్చానుగా చేపలు తింటాడుగా అని నా కోసం చేపలు కూర కూడా తీసుకో. ఎప్పుడు గొడవ అయింది, ఎప్పుడు ఇదైందో నాకేం అర్థం కాల. ఆ రోజున దేవుణ్ణి ఇంట్లో పడుకొని కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుంటూ దేవుని కృతజ్ఞతలు చెల్లించాను. దేవా, నీతో గడిపితే ఇంత భాగ్యమా, ఇంతటి ఆనందం. అసలు అప్పుడు దాకా కొట్టుకున్నావు, నాకు అదే ఆశ్చర్యం వేసింది. జుట్లు పట్టు కొట్టుకున్నారు ఇద్దరు, రక్తాలు కారిపోయినాయి. అలాంటి వాళ్ళు ఎలా మారిపోయారు? ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంది. నువ్వు దేవునితో ఒక గంట గడిపితే చాలు, నీ స్థితిగతులు మార్చడానికి ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. నేను నా కన్నీటి వృధా పోలేదు. ఆ రోజున ఆనందంతో సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి నువ్వు ఏ బాధతో ఉన్నావో నాకు తెలియదు, ఏ కష్టంతో ఉన్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందితో ఉన్నావో నాకు తెలియదు, కానీ పరలోకమందున్న తండ్రి నిన్ను చూస్తున్నాడు. నువ్వు అడగడమే ఆలస్యం, నువ్వు దేవుడితో గడపడమే ఆలస్యం. లేదంటే ఏం జరిగిద్దో తెలుసా? ఎంత చెప్పినా నువ్వు వినట్లేదంటే, దేవునికి దూరంగా ఉంటున్నావంటే ఏ ప్రమాదం ఏర్పడుతుంది అన్నది రేపు చెప్తాను. ఈ కొద్ది మాటలు దేవుడి నుంచి.